మరి రాజకీయ ఆరోపణలు రాజకీయంగా ప్రత్యారోపణలకే వారన్నీ కూడా మరి మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంత దిగజాడు రాజకీయాలకి పాల్పడుతూ ఉన్నారంటే మరి దాన్ని గ్రహించినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులకు సంబంధించినటువంటి మరి ధర్మాసనమే వారి పట్ల అసంతృప్తిని అసహనాన్ని వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కిన సంగతి మనందరం చూసాం. అంటే ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా వారి వ్యాఖ్యలు, అంటే వారు స్వతహాగా ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అంటే ఇబ్బంది లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదా నుండి ముఖ్యమంత్రి యొక్క పదవిని అప్రతిష్ట పాలు చేసినటువంటి సంగతి మనందరం గమనిస్తూ ఉన్నాం. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. డే 1 నుండి కూడా మరి ప్రతి సందర్భంలో కూడా మరి అన్ని రంగాల వారు, అటు రాజకీయ నాయకులతో పాటు మేధావి వర్గంతో పాటు అన్ని రంగాల వారు కూడా ముఖ్యమంత్రి వారి భాషని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసుకుంటూ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు హుందాగా ఉండాలా, ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి పదే చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ వారి యొక్క బుద్ధి మార్చుకోక వారు ఇంకా కూడా అదే రకంగా ప్రవర్తించుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ మరి వారికి ముఖం చాటేసే విధంగా, వారికి ముఖం లేక ఇంకా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అవినీతితో మరి వారి పదవి తెచ్చుకొని అవినీతికి పాల్పడి మరి చూసాం, ఎన్నో కేసులు రిటైర్డ్ పట్టుకున్న సందర్భాలు చూసాం. ఇంకా కూడా దిగజారి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకొని మరి దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన బుద్ధి మానుకోక మరి ఆ ఒక సాంప్రదాయాన్ని, వారి తిట్ల పురాణాన్ని వారి మంత్రివర్గానికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మరి వారు కూడా అలవాటు చేసి వారు కూడా చెప్పించి, ఎందుకంటే వీరికి లేదుగా మాట్లాడే ఎన్నో హామీలు ఇచ్చినారు, పరిపాలన కాలి వదిలేసినారు, అనేక సమస్యలతో అటు రైతాంగం కానీ అటు మహిళా లోకం కానీ అటు నిరుద్యోగులు కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని హాస్టళ్లలో మరి అటు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ అన్ని హాస్టళ్లలో ఈరోజు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా ఈరోజు అతి భారీ వర్షాలతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా అడ్రస్ చేయలేక తిట్ల పురాణానికి వారితో పాటు వారి మంత్రులను కూడా మరి ఉసుగొల్పే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంత భారీ వర్షాలు అవుతుంటే భారీ వర్షాలు పడతాయని వారం రోజుల నుంచి కూడా పదే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది. దీనిపైన ఒక ముందస్తు ఏర్పాట్లు లేవు. దీని విపత్తును వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక ప్రణాళికలు లేవు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి మరి దాఖలాలు కనపడతలేవు. కేవలం టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని చేతులు దులిపేసుకొని మరి వారు ఇంకా రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని కానివ్వండి, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మరి మంత్రులను కానివ్వండి అలర్ట్ చేసి క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యతని వారు ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి నిన్న మొన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వారికి ఎందుకంటే వారు అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు. మరి వచ్చిన తర్వాత కూడా వాగ్దానం నెరవేర్చకపోగా మరి వారు చేస్తున్నటువంటి ఒక పరిపాలన చూసి కూడా ప్రజలు అసహించుకునే విధంగా ఎవరు పోయినా సరే అందరూ కూడా ఈరోజు కుగ్రామంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణాల వారికి మహానగరం హైదరాబాద్ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా పరిపాలన సాగుతూ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో చక్కగా మేము శాంతియుతంగా ప్రశాంతమైన స్వేచ్ఛయుత వాతావరణంలో హాయిగా బ్రతుకుతూ ఉండే ఏం కర్మ పట్టింది మాకు కొత్త ప్రభుత్వం వచ్చి మార్పు అని రాజులు వచ్చి మా బ్రతుకులు చింద్రవందరం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితులు ఏర్పడ్డది. ఎవరు కూడా ఎక్కడ పోయినా సరే కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు, యాద్ చేసుకుంటా ఉన్నారు. పండు ముసలివాడి వరకు కూడా కుర్రాడు నుంచి చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పరిపాలన సాగింది. చక్కటి నీళ్ళు వచ్చినాయి, చక్కటి కరెంటు ఉండే, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఉండే, చక్కటి వెల్ఫేర్ స్కీమ్స్ అని టైంకి వస్తూ ఉండే, ఇలాంటి ఇబ్బందులు లేకుంటున్నాం, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు గ్రామాల స్థాయి నుంచి ఈరోజు పట్టణాల వరకు నగరం వరకు అదే పరిస్థితి కనపడతా ఉంది. మరి దానికి వారు చెప్పుకోలేక మాట్లాడలేక మంత్రుల్ని ఉసగలిపి వారితో తిట్ల పురాణం అందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మొన్నొక మంత్రి మాట్లాడినాడు, మరి నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు.
కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఎన్నో అని అందరూ కూడా ఈరోజు సమస్యలతో ఇబ్బందులతో అటు రైతాంగం అంతా కూడా చింద్రవందనం అయిపోయినారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పిల్లలు హాస్టల్లో మరి ఎలుకల కొరికి వారి ప్రాణాలకి తెచ్చుకుంటున్నారు, డెంగ్యూ వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, మలేరియా వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, గున్యా వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంత 8 నెలలనే మార్పు అంటే ఈ మార్పు అని చెప్పేసి ప్రజలు నెత్తి కొట్టుకుంటున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. మరి క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారి మంత్రులకి గజగజలాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తాడంటే మీరెందుకు గజగజలాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉన్నది, వణుకుతున్నారు. ఎందుకు వస్తారు కేసీఆర్ గారు? ఇంకేమంటారు? నిన్న ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్తారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారికి తెలియాలి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బతుకుతా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యమా, కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ కష్టం అనేది మర్చిపోవద్దు. మన బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు లేదే తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నదా? పదే ఇదే ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది అన్నారు, అనేక మంది దాన్ని ఏకీభవించినారు. ఎవరు జగమెరిగిన సత్యం అది. ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, పండు ముసలోని అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించారు వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా, క్షేత్రస్థాయి తెలియాలి. మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినట్టు మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి